ఈ సమ్మర్ సీజన్‌లో ఉన్నాం గదా! సమ్మర్ సీజన్‌లో మనము వాటర్ మేబీ అందరేమో తెలీదు గానీ, నాకైతే చాలా చల్ల నీళ్ళు తాగాలనిపిస్తది. ఒకవేళ వాటర్ లేకపోతే దాని కోసం టైం కేటాయించుకొని, ఆ వాటర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, అవి కూల్ అయ్యేంత దాకా ఉండి దాన్ని తాగుతాం. తాగితే ఏమనిపిస్తదంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తది. అంటే మంచిగా ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తది ఆ టైంకి. అయితే ఎందుకిది చెప్తున్నాను అంటే, ఒకసారి మనము కీర్తనలు 42 1-3 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 42 1-3 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెల్లప్పుడూ వచ్చెదను. ఆయన సన్నిధిని నేనెల్లప్పుడూ కనబడెదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నులు నాకు అన్నపానములాయెను. యాక్చువల్‌గా ఈ యొక్క కీర్తనలు రాసింది ఎవరంటే కోరహు కుమారులు. అయితే ఏంటి వాళ్ళ బాధ? వాళ్ళేంది చెప్పుకుంటున్నారు దేవునికి ఏంది వ్యక్తపరుచుకుంటున్నారు? వాళ్ళు ఒక కృంగుదలలో ఉన్నారు. కృంగిపోతున్నారు. సంఘం బయట నిలబడి వాళ్ళు రోదిస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నారంట. అయితే వారి దగ్గరకు వచ్చిన ప్రజలంట ఏం జేస్తున్నారు, అయితే కోరహు వాళ్ళు ఎవరంటే యాక్చువల్‌గా ఆహ్, వాళ్ళు స ఆహ్, ద్వారపాలకులంట. వాళ్ళు చాలామందుంటారు. మనము ఎక్కడ చూస్తున్నామంటే మొదటి దినవృత్తాంతములు 9దో అధ్యాయంలో అక్కడంతా చూస్తే వాళ్ళ లిస్ట్ కనిపిస్తది. వాళ్ళు ఏ జనరేషన్‌లో ఎక్కడి నుంచి ఎట్లా, ఎట్లా అనేది మనకి కోరహు వాళ్ళు కుటుంబాలు, వాళ్ళు ప్రజలు, ఆ కుమారులు వాళ్ళు కనిపిస్తారు. నార్మల్‌గా వాళ్ళు 40 ఇయర్స్‌గా వాళ్ళు ద్వారపాలకులుగా పనిచేస్తూ వచ్చారు. వారిల్లో పెద్దవారు షెలూము అంట. ఆయన 40 ఇయర్స్ పరిపాలించాడంట నాయకుడికి ద్వారపాలకులకి హెడ్‌గా. సో, వారు కలిసి, కలిసి రాస్తున్న ఈ కీర్తన. వాళ్ళు ఎందుకు అవన్నీ రాస్తున్నారు? వాళ్ళలో ఏం బాధ ఉంది అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు గానీ, వారైతే ఒక బాధతో బాధపడుతున్నారు. వారు ఏం చెప్తున్నారంట, నేను ఆల్రెడీ దేవునితో కలిసాము, దేవునితో మాట్లాడాము, ఆయనతో కలిసిన సంభాషణ మాకు చాలా బాగా అనిపిచ్చింది. బట్ ఇప్పుడు మేము చాలా బాధపడుతున్నాము. మాకొచ్చిన ఒక బాధ ద్వారా మేము అనుభవిస్తున్న ఒక బాధ ద్వారా మేము చాలా ఇబ్బందులలో ఉన్నాము. సో, వారికెట్లుందంట, నీ ఆహ్, వారు నాతో అనుచుండగా రాత్రింపగలు నా కన్నులు నాకు అన్నపానములాయెను. కన్నీళ్ళు అన్నపానములాయెను అంట. అంటే వారి కన్నీళ్ళు వాళ్ళకెట్లున్నాయంట, వాళ్ళకి రాత్రంతా ఇంక అదే చెప్తున్నారు గదా! వారు కన్నీళ్ళు కారుస్తుండగా పరుపంట తేలుతుందంట వాటర్‌లో ఆ కన్నీళ్ళల్లో. సో, అట్లా పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. మరి ఏం బాధుందో వాళ్ళకి తెలీదు కానీ వాళ్ళైతే ఆ పరిస్థితులలో ఉన్నారు కోరహు కుమారులు. సో, వారి గురించి చెప్తూ ఈ ఈ యొక్క పాటని ఎందుకు ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ వర్సెస్ ఎందుకు వారి గురించి చెప్పుకుంటూ వచ్చారు? అంటే మనం కూడా ఈ యొక్క లోకంలో చాలా, చాలా ఎట్లంటే మనము ఫాస్టింగ్స్ ఉంటున్నాం అనుకో. ఎగ్జాంపుల్ వివాహం కోసం ఫాస్టింగ్స్ ఉంటున్నాం. లేదా ఏదైనా ఒక ఎగ్జామ్ కోసం మనము ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నాం. లేదా దేవుని కొరకు మనం కనిపెడుతున్నాము. మనము ఆయన కోసమే ఎదురు జూస్తున్నాము అనన్న టైంలో మనకేమనిపిస్తాయంటే పక్కన నుంచి చాలా క్వెషన్స్ రైజ్ అయితుంటాయి. మీ దేవుడు ఇంకా చేయలేదా? ఎందుకు ఇంకా మీరు కష్టాలల్లోనే ఉన్నారా? ఎందుకింకా మీరు ఇట్లా ఇబ్బందులలో పడుతున్నారు? మేము చూడు మీతో పాటే ఉన్నాము. మీతో పాటే మేము ఇద్దరము ఒకటే లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం. కానీ నువ్వేమో ఇంకా ఆ పరిస్థితులలో ఉన్నావు. నేనింకా చూడు ఎంత మంచి పొజిషన్‌లో ఉన్నాము అని చాలా ఈ లోకంలో మనం ఎట్లా అంటే ఎంత కంపారిజన్‌లో ఉంటామంటే అంత కంపారిజన్‌లో ఉంటాము. చాలా క్వెషన్స్ మనుషులు రైజ్ చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవంట. ఏం జెప్తున్నారు? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, ఆ బాధను తట్టుకోలేక వాళ్ళ కన్నీళ్ళు ఎట్లయినాయంట అన్నపానములయినాయంట. అంటే వాళ్ళు క్వెషన్స్ ఎన్ని రైజ్ జేస్తున్నా వీళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. సో, అట్లాంటి పరిస్థితులలో మనము చాలా ఫేస్ చేస్తుంటాం. చెప్పుకోకపోవచ్చు గానీ చాలా ఫేస్ జేస్తుంటాం మనం. ఒక వివాహ విషయంలో గానీ, ఆర్థికంగా కానీ, జాబ్ విషయంలో కానీ.
చిన్న చిన్న పరిస్థితులలో కానీ, పేరెంట్స్ దగ్గర కానీ, అన్ని విషయాలలో మనము ప్రతి ఒక్కరం మనం ఎక్స్‌పీరియన్స్ అయితూనే ఉండింటాం ఇవి. క్వెషన్స్, ఆన్సర్స్ మన దగ్గర లేకపోవచ్చు గానీ, ప్రజల దగ్గర క్వెషన్స్ ఉన్నాయంట. సో, ఆ క్వెషన్స్‌ని ఎట్లా సాల్వ్ చేయాలా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎట్లా మనం ఆ క్వెషన్స్‌ని సాల్వ్ చేయాలా? సో, మనకి మనం ఎట్లా దాన్లకి ఆన్సర్ కొన్నిసార్లు మనకి మనకే ఆన్సర్స్ ఉండిండవు గూడా. అవును గదా! దీనికోసం నేనింత కష్టపడ్డాను గదా! ఈ ఎగ్జామ్ కోసం నేనింత కష్టపడ్డా. నాకేమొచ్చింది? ఏమొచ్చింది నాకు దాని వల్ల అంత కష్టపడడం వల్ల? అని కొన్ని క్వెషన్స్ రివర్స్‌గా మనకే రైజ్ అయితూ ఉంటాయి. సో, అట్లాంటి టైంలో దేవుడు మనకి ఇస్తున్న వాక్యం ఏంటంటే, "దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది." సో, ఎట్లా ఆశపడుతుందంట, దుప్పి, దుప్పి అంటే ఇంక కొంచెం చెప్పుకుందాం మనము. దానికంటే ముందుగా 42 వర్స్‌లో 42 చాప్టర్‌లో ఫిఫ్త్ వర్స్ చూసుకుందాం. "నా ప్రాణమా నీవు వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను." సో, మన చూపు ఎట్లుండాలంట, సరిగా ఉండాలంట. మనము ఒక గోల్ పెట్టుకున్నామంటే, ఆ గోల్ రీచ్ అయ్యేదాకా స్టాండర్డ్‌గా నిలబడాలంట. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గుర్రం చూసుంటాం మనమందరం. గుర్రానికి కండ్ల దగ్గర ఒకటి కట్టింటారు. దాన్లనేమంటారంటే క్లస్టర్స్ అంట. సో, ఆ క్లస్టర్స్ గట్టినప్పుడు నార్మల్‌గా హార్స్ యొక్క గుణం ఏంటంటే, దాని కళ్ళు ఎట్లుంటాయంటే 360 డిగ్రీస్ తిప్పగలదది. మనము లెఫ్ట్, రైట్, పైన, కింద అంత మాత్రమే తిప్పగలుగుతాం మన కళ్ళని. మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటే లెఫ్ట్, రైట్, పైకి, కిందికి మాత్రమే తిప్పగలుగుతాం. కానీ హార్స్ అంట 360 డిగ్రీస్ తిప్పగలుగుతదంట. సో, 360 డిగ్రీస్ తిప్పగలిగితే అది తన గోల్‌ని రీచ్ అవ్వగలుగుతదా? అంటే అవ్వదు ఖచ్చితంగా. ఎందుకంటే పక్కన ఏదన్నా గడ్డి చూసిందనుకో, వెంటనే తనేమైతది మరలిపోతది. అదేమైతది ఆ పక్కకు తిరిగిపోతది. లేదా ఏదన్నా గొడవ జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనమే తీసుకుంటే, మనము ఒక పని చేస్తున్నాము, కాన్సంట్రేషన్ వేరే దగ్గర ఉందనుకో, వెంటనే ఆ పైకి తిరిగిపోతాం. సో, అందుకు ఒక మనిషి గుర్రం మీద కూర్చున్నప్పుడు, ఆ గుర్రము ఏ ప్లేస్‌కెళ్ళాలనో ఆ మనిషి ఆ ప్లేస్‌కి తీసుకెళ్తాడు. ఏ ఒక డైవర్షన్ లేకుండా ఆ హార్స్‌కి. అందుకోసమే దానికి క్లస్టర్స్ కడతారు. సో, దేవుడు మనకు చెప్తున్నాడు ఏంది అంటే, మనము క్లస్టర్స్ కట్టుకునేంత అంటే మన దృష్టి సరిగా ఉంచుకోవాలంట. వాక్యానుసారంగానే ఉంచుకోవాలంట. సో, ఆ క్లస్టర్స్ ఎప్పుడైతే మనం కట్టుకుంటామో, ఎప్పుడైతే మన దృష్టి వాక్యం పట్ల ఎట్లా ఉంటదో, అట్లా ఎప్పుడైతే పెట్టుకుంటామో, అప్పటికి మాత్రమే మనకి వాళ్ళు లోకంలో అడుగుతున్న వాటికన్నిటికి మనం ఆన్సర్ చేయగలుగుతాం. పోనీ వాటి అన్నిటికి ఆన్సర్ చేయకపోయినా కనీసం మన మనస్సాక్షి కన్నా మనం ఆన్సర్ చేసుకోగలుగుతాం. సో, అట్లాంటి ఆన్సర్స్ చేసుకోవడానికి దేవుడు మనకొక వాక్యాన్ని ఇస్తున్నారు. ఏంటి అంటే, "దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా! నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది." సో, ఎందుకిక్కడ దుప్పి గురించి మాట్లాడుతున్నారు? నార్మల్‌గా దేవుడు ఎట్లా అంటే, మనకి అర్థం కాని అంటే ఆయన ప్రచారం ఎట్లుంటది అంటే, ఆయన వాక్యాలు ఎట్లుంటాయంటే, కొన్ని పెద్ద పెద్దగా ఉంటాయి. అంటే ఆయన ఆయన పెద్ద టీచర్, పెద్ద బోధకుడు. ఆయన కాబట్టి మనకర్థమయ్యే రీతిగా అంటే మేమైతే మ్యాథ్స్ ఏం జేస్తామంటే పిల్లలకి ఎగ్జాంపుల్స్ రూపంలో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. ఎందుకంటే అదైతే ఈజీగా వాళ్ళకర్థమైతది. లేదా నార్మల్‌గా వాళ్ళ లైఫ్ గురించి జెప్పినప్పుడు అట్లా అర్థమైతది. సో, అట్లా దేవుడు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో మనకి ఈజీగా అర్థం అవ్వటానికి కొన్ని ఆహ్, జంతువుల్ని గాని, కొన్ని పక్షుల్ని గాని వాడుకుంటూ వచ్చారు. సో, పక్షిరాజుని చూసి మనం లాస్ట్ టైమ్ కొన్ని కొన్ని డేస్ బ్యాక్ అప్పుడు నేను పక్షిరాజు గురించి చెప్పిన. సో, పక్షిరాజు ఏం చేస్తదంట సరిగ్గా తన దృష్టి ఎట్లుంటదంటే ఏదైతే తినాలో అది సరిగ్గా వచ్చి దాన్ని టక్కుమని పట్టుకొని ఎళ్ళిపోతదంట. ఇంకోటేందంటే తన ముక్కుతో మొత్తం కొట్టుకొని తన ఓల్డ్ ఏజ్ అంటే ఆహ్, ముసలి జీవితాన్నంతా పోగొట్టుకొని తనే కొట్టుకొని తన ముక్కుని సక్కగా చేసుకుంటదంట మళ్ళా. ఇంకోటేందంటే గాలి తుఫాన్ గాని ఏ విధంగా వస్తదో దాని అపోజిట్‌లో పైకి ఎగిరిపోతదంట అది. సో, అట్లాంటి క్వాలిటీ అంటే దేవుడు మనకేం చెప్తున్నాడంటే, అట్లాంటి విధంగా నా బిడ్డలుండాలా అని పక్షిరాజుని పోల్చి చెప్పారు. సో, అట్లా చీమల్ని చూపించి చెప్పారు. గాడిదతో మాట్లాడుతూ వచ్చారు. కోడితో మాట్లాడుతూ వచ్చారు.
సో, అట్లా దుప్పితో ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే, నీటి వాగుల కొరకు దుప్పి నీటి కోసం కాదంట. నీరు వేరు, నీటి వాగులు వేరు. నీటి కోసం దుప్పి పోవట్లేదంట. నీటి వాగుల కొరకు. వాగుల కొరకు అంటే ఏంటి? నీటి వాగుల కొరకు అంటే ఎక్కడైతే వాటర్ ఫ్రెష్‌గా ఫ్లో అయితూ ఉంటాయో, స్టాగ్నెంట్ కాదు. గుంతలల్లో ఉండటం కాదు గానీ, ఎక్కడైతే వాటర్ ఫ్లో అయితుంటాయో, ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే ఫ్లో అయితుంటాయో, అక్కడికి మాత్రమే ఎళ్లి తాగుతదంట అది. అదే నేను అందుకే ఫస్ట్ చెప్పిందేంటంటే, వాటర్ ఎక్కడంటే అక్కడున్న అంటే నార్మల్ వాటర్ తాగం గానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టి ఓపికగా ఉండి, అవి చల్లగా అయ్యేంత వరకు ఉండి తాగుతాం. సో, దుప్పి గూడా అంతే. ఎక్కడంటే అక్కడికి పోయి తాగదంట. ఎక్కడంటే అక్కడ వాటర్ ఉండిపోతే అక్కడ గుంతలలో పోయి తాగదంట. ఎక్కడైతే ఫ్లో ఉంటదో, ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ ఉంటాయో అక్కడికి మాత్రమే ఎళ్లి వాటర్ తాగుతదంట. ఏది పడితే అది నోట్లోకి తీసుకోదంట. ఏది పడితే అది తినదంట అది. దాని బాడీ పట్ల అది చాలా, చాలా కాన్సంట్రేటెడ్‌గా ఉంటదంట. ఎందుకు దేవుడు ఈరోజు మనతో ఈ దుప్పి గురించి మాట్లాడుతున్నాడంటే, మన బాడీకి అవసరమైన వాక్యాన్ని సరిగ్గా మనం వాక్యాన్ని తీసుకోవాలంట. ఏదో దగ్గర దగ్గర ఉంటున్న ఒక టెంపరరీ సాటిస్ఫాక్షన్ కోసం, లేకపోతే టెంపరరీ యూసేజ్ కోసం, లేకపోతే ఇన్‌స్టంట్ థింగ్స్ కోసం మనం ఎదురు జూస్తున్నామేమో, ఆ ఇన్‌స్టంట్ థింగ్స్‌ని పక్కన బెట్టు. ఎటర్నల్ థింగ్ కోసం నువ్వు ఎదురు చూడు. నీ గోల్ ఏంటి? అదే గదా! హార్స్ గురించి జెప్తున్నాము. తన గోల్ ఏదో అది చూడాలని దాని దగ్గరికి వెళ్ళాలంటే దాని క్లస్టర్స్ మాత్రమే కట్టగలుగుతాం. మనం గోల్‌ని రీచ్ అవ్వాలంటే మన దృష్టి ఎట్టుండాలా? వాక్యం పట్ల మాత్రమే ఉండాల. ఈ లోకంలో జరుగుతున్న వివాహ విషయంలో గానీ, లేకపోతే పిల్లల విషయంలో గానీ, చదువు గానీ, ఉద్యోగం ఇవన్నీ ఏంటంటే కొన్ని స్టేజెస్ వరకే. కానీ మన గోల్ ఏంటి అంటే మన ఎటర్నల్ లైఫ్‌లో మనం ఎంత ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామా? లేకపోతే దేవునిలో మనం ఎంత ఇది మాత్రమే మనకవసరం. సో, దీన్ని మాత్రమే మనం ఇంప్రూవైజ్ చేసుకుంటా ఉండాల. ఎన్ని శోధనలొచ్చినప్పటికీ పిల్లలతో శోధన, వివాహంలో శోధన, తర్వాత మన జాబ్‌లో శోధన, మన మన టార్గెట్స్ రీచ్ కాకపోయిన శోధన, ఇవన్నీ శోధనలెన్ని అంటే టెంపరరీ థింగ్స్. ఆ టెంపరరీ థింగ్స్ కోసము దానిలని మనం సాటిస్ఫై చేసే క్రమంలో మన ఎటర్నల్ లైఫ్, మన పర్మనెంట్ థింగ్‌ని మనం మర్చిపోతున్నాం. కానీ దుప్పిని చూసి మనం ఏం నేర్చుకోవాలంట, అది టెంపరరీ థింగ్స్‌ని రీచ్ అవ్వడానికి కాదంట. వాగుల కొరకు ఎదురు చూస్తుందంట. వాగుల కొరకు పరిగెడతందంట అది. నీటి వాగులు ఎక్కడుంటాయో అక్కడికి పరిగెడతాందంట. ఎక్కడుంది మన దృష్టి? ఏ వైపు మనం వెళ్తున్నాము? టెంపరరీ సాటిస్ఫాక్షన్. యోసేపుని చూసుకుంటే పోతిఫర్ వాళ్ళ ఇంట్లో ఆ రాజు దగ్గర ఆమె పాపం చేయడానికి ఆయనకి దేవుడు చాలా దర్శనాలిచ్చాడు. చాలా కలలిచ్చాడు. చాలా మంది ఆయనను క్వెషన్ చేశారు. ఎప్పుడో కలలు నెరవేరేదానికి అసలు నీ కలలు నెరవేరుతాయా? అనే క్వెషన్స్ చాలా రైజ్ చేసింటారేమో ఆ జనాలు. అక్కడున్న జనాలు. ఈవెన్ వాళ్ళ బ్రదర్స్ అట్లా రైజ్ చేసింటారేమో. ఎప్పుడురా నీ కలలు నెరవేరుతాయి? నువ్వేమో నా కలలు, నాకు దేవుడిచ్చిన కలలు అని దాని మీదనే ఉన్నావు. ఆయన దగ్గర ఆన్సర్స్ లేవు. ఈ కోరహు కుమారుల దగ్గర ఆన్సర్స్ లేవు. కానీ క్వెషన్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఆ ప్రజలు చాలా క్వెషన్స్ రైజ్ చేస్తున్నారు. బట్ ఆన్సర్స్ లేవు. ఇక్కడ ఈ యోసేపు గారు ఆయన టెంపరరీ సాటిస్ఫాక్షన్ కోసం ఆమెతో ఉండి, ఆ కొంచెం సాటిస్ఫాక్షన్ కోసం ఆమెతో ఉండాలనే పాపం ఎంత ప్రేరేపించినా కూడా పరిగెత్తి ఎళ్ళిపోయినాడంట ఆయన అక్కడి నుంచి. ఎందుకు నాకు ఇది కాదు. ఈ టెంపరరీ సాటిస్ఫాక్షన్ కాదు నాకు. నా పర్మనెంట్ నా కలలు, నా దర్శనాలు నా దేవుని కొరకు ఉండాల. అవి నా ఎటర్నల్ థింగ్స్. అవి నా పర్మనెంట్ థింగ్స్. నేను దాని కొరకు వెళ్ళాలా. కాబట్టి నా ఈ టెంపరరీ సాటిస్ఫాక్షన్స్ నాకు వద్దు అని పారిపోయినాడంట ఆయన. నార్మల్‌గా గూడా పోలేదు. పారిపోయాడంట ఆయన. సో, మనకు కూడా మనకొస్తున్న ఆ టెంపరరీ సాటిస్ఫాక్షన్ కోసం మనం పోకుండా, మన ఎటర్నల్ లైఫ్ కోసం మనము ఎదురు జూడాల. ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే. మనం టెంపరరీ థింగ్స్ కోసం కాకుండా, మన ఎటర్నల్ లైఫ్ కోసము, లేకపోతే మన పర్మనెంట్ సొల్యూషన్ కోసము దేవుని దగ్గర మాత్రమే మనము దృష్టి ఉంచుకోవాలి కాబట్టి, అక్కడికి మాత్రమే ఎళ్దాం. ఒకసారి ఇర్మియా 2వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం. ఇర్మియా 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేయుచున్నారు. జీవజలముల ఊచనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తోల్చుకొనుచున్నారు. వాళ్ళు దేవుని దగ్గర ఉన్న ఊటని విడిచిపెట్టి,
దేవుడిస్తున్న దాన్లను విడిచిపెట్టి వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళే సొంతంగా తొట్లం చేసుకుంటున్నారంట. మాకు నీళ్ళు లేవని తొట్లం చేసుకుంటున్నారంట. అంటే వాళ్ళే వాళ్ళ సొంతంగా దగ్గర దగ్గర ఉన్న ఆ టెంపరరీ థింగ్స్‌ని వాళ్ళు ఎతుక్కుంటూ దాన్ల వల్ల వాళ్ళు సాటిస్ఫై అయితున్నారు గానీ, అసలు ఇస్తున్న ఆ ఊటని ఇస్తున్న దాన్ని విడిచిపెడుతున్నారంట. దేవుడు చెప్తున్నారిక్కడ. నా జనులు 2 నేరములు చేస్తున్నారంట. 2 నేరములు చేస్తున్నారంట. నేరాలు, పాపాలు ఏం చేస్తామంటే మనం ఏమనుకుంటామంటే ఎవరినైనా పొడుస్తేనో, లేకపోతే ఏదైనా దొంగతనం చేస్తేనో ఇవి నేరాలనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నారు, నా జనులు 2 నేరములు చేయుచున్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టి నేనిస్తున్న ఊటని అసలు ఆ సోర్స్‌నే నేను, కానీ మీరు రీసోర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సోర్స్‌నే నేనుంటున్నాను. కానీ మీరు అన్ని టెంపరరీ థింగ్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము టెంపరరీ థింగ్స్ కోసం ఎదురు చూడకుండా, మన పర్మనెంట్ థింగ్ మన దృష్టి దేవుని వైపు. మనకు సోర్స్ ఉండగా మనం రిసోర్స్ కోసం ఎదురు చూస్తున్నాం. సో, మనం సోర్స్ కోసం చూస్తాం. మనం దేవుని వైపు మాత్రమే చూస్తాం. ఆయన ఇస్తున్న ఊటని మనం విడిచిపెట్టకుండా దాన్ని పట్టుకుందాం. సో, సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్సోడస్ 33 చాప్టర్ 33 15థ్ అండ్ 16థ్ వర్స్. నిర్గమకాండము 33 అధ్యాయము 15, 16 చూసుకుందాం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. దేని వలన తెలియబడును. నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నా ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పెను. ఇక్కడ మనము సెకండ్ థింగ్ ఏంటంటే, మనము సమస్యలను చూసి భయపడకూడదు. ఏదో వాళ్ళంటున్నారే అవును. అయ్యో! వాళ్ళంటున్నారు గదా! నిజంగా మన దగ్గర ఆన్సర్స్ లేవు గదా! సో, మనము ఆన్సర్స్ ఉన్న దగ్గరికెళ్దాము అని మనము మన సమస్యల వైపు కానీ, మన కష్టాల వైపు మనం పరిగెడుతున్నాము. కానీ ఇక్కడ మోషే గారు ఏం చేస్తున్నాడో తెలుసా? 1,00,000 మంది, 1,00,000కి పైగా మంది ప్రజల్ని ఆయన పరిపాలిస్తున్నారు. 1,00,000కి పైగా ప్రజల్ని ఆయన, ఆయన చెప్తున్నాడు, నేను ఐగుప్తులో ట్రైనింగ్ తీసుకోలేదు గానీ, ఒకవేళ తీసుకున్నా కూడా నాకు దేవుని సన్నిధి లేకపోతే నేను ఒక ఇంచు గూడా కదలలేను. ఇంతమంది ప్రజల్ని నేను డీల్ చేయలేను. సో, దేవుని సన్నిధి నాకవసరము. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో అక్కడ దేవుడు ఉంచుతాడు మనల్ని. కానీ మనం ఏం చేస్తామంటే, అవి నాకొద్దు ప్రభువా! నేను దాంట్ల దగ్గరికి పోను. నాకు ఊటలే వద్దు. నాకు నాకు నేను ఏదైతే స్టాగ్నేట్ చేసుకుంటానో, ఏదైతే నేను దాచిపెట్టుకుంటానో అయి మాత్రమే నాకు కావాలని మన టెంపరరీ థింగ్స్ మాత్రమే మనం చూసుకుంటాం. కానీ మన పర్మనెంట్ థింగ్ మనం చూసుకోం. దేవుని మన కష్ట సమయంలో మన సమస్యలలో మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలోకి మనం రావాలంట. మోకాలుండాల, ప్రార్థన చేయాలి. ఇద్దో ప్రభువా నాకు ఈ సమస్య ఉంది. ఈ సమస్య నుంచి నాకు బయటేసే మార్గం మీరు మాత్రమే. మోషేకేం తెలీదా? ఆయన ఐగుప్తులో ట్రైనింగ్ చేసుకున్నాడు. మంచిగా అంతమందిని ఆయనకు రాదా? వచ్చు. కానీ ఆయన అడుగుతున్నదేంటిది? నీ సన్నిధి రాని యెడల ఇక్కడి నుంచి మేము కదలం. నీ సన్నిధొస్తేనే మేము పోతాం. కనీసం మనము దేవుడా నాకు కొన్ని సార్లు నవ్వొస్తది ఏంటంటే ఆహ్, క్యాలెండర్‌లో చూసుకొని చదువుకొని ప్రేయర్ చేసుకొని పోయేటోళ్ళు చాలా మందుంటారు. సో, అట్లాంటి వాళ్ళని చూస్తే నాకు నవ్వొస్తది. ఏందంటే, వాళ్ళు వాక్యం చదవడానికి టైం ఉండదు. ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి టైం ఉండదు. అంత బిజీ పర్సన్స్. దేవుని యొక్క సన్నిధిలో ఎట్లుండాలంటే, మన కష్ట సమయంలో, నష్ట సమయంలో, అసలు మన సమస్యలలో మనం దేవుని దగ్గరికెళ్ళి మోకాలుండి మనం అడుక్కోవాల. ఆయన అడుక్కుంటాన్లా వాకిలి కొడతా. వాకిలి తీయి నేను బయటొచ్చి ఉన్నానని అడుక్కుంటున్నాడు పాపం. మన సమస్యల కోసము, మన ఇబ్బందుల కోసం మనం లోపల ఏమేమి పాపం చేస్తున్నామో అని మన కోసం అడుక్కుంటున్నాడు వాకిలి కొడతా. తీ 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 వాకిలి తీ అని. మనం మాత్రము లోపల ఎంజాయ్ చేస్తుంటాం. అన్ని పనులు చేస్తుంటాం. సీక్రెట్‌గా 4 గోడల మధ్యలో సీక్రెట్‌గా చేస్తుంటాం. వాకిలి తీయటానికి గూడా మనము రెడీగా ఉండం. దేవుని సన్నిధిలో మన సమస్యలే మళ్ళా. మన బాధలే. ఆ బాధల కోసం కూడా మనం దేవుని సన్నిధిలోకి రాలేం. సో, ఇక్కడ చెప్తున్నారు మోషే గారిని చూపిస్తూ, దేవుని యొక్క సన్నిధి ఉంటేనే మేము కదలగలుగుతాం. లేకపోతే మేము ఇక్కడి నుంచి కదలము. ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా మేము కదలము.
మన హృదయం గూడా అట్లనే ఉండాల. మన మనసు, మన ఆలోచన అట్లనే ఉండాల. ఎవరో 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 ఏదో చేస్తారని వాళ్ళ వైపు వెళ్తుంటాం కానీ, దేవుడే చేస్తాడు. దేవుని యొక్క సన్నిధి ఉంటేనే మనం ఆ కార్యం జేసుకోగలుగుతాము. ఆ ప్రాబ్లమ్‌ని మనము దానికి సొల్యూషన్ తీసుకోగలుగుతాము. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము టెంపరరీ థింగ్స్ కోసం మనం పోకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే, మనము దేవుని యొక్క సమస్యలలో కానీ, మన పరిస్థితుల గుండంగా కానీ, మనము దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళుండి మనం ప్రార్థన చేయాల. థర్డ్ థింగ్ ఏంటంటే, చూసుకుందాం ఒకసారి యెషయా 43:19 చూసుకుందాం. యెషయా నేను తొందరగా ముగిస్తా. ఇంక 2 చెప్పేసి. యెషయా, యెషయా 43:19 ఒక్క నిమిషం చూడండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దానినాలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అయితే నాకిక్కడ ఒక నవ్వొచ్చే విషయం వెంటనే గుర్తొచ్చిన విషయం ఏంటంటే, మలేషియాకెళ్ళినప్పుడు మాకు సీడేప్ అనే ఒక ఫుడ్‌ని పెట్టారు. సీడేప్ అనే ఒక ఫుడ్‌ని. ఏదో కొత్తగా ఉందిలే అని ఆ మెనూలో చూసి అది ఆర్డర్ చేసాం. ఆడేందుందంటే అన్నం, పప్పు మాత్రమే ఉంది. దాని పేరు సీడేప్ అంట. అది కొత్త ఐటెమ్ అంట అక్కడ వాళ్ళకి. మేము నవ్వుకున్నాం చాలా. అంటే ఒక పేరుతో సేమ్ ఫుడ్‌ని ఒక పేరుతో వాళ్ళు అదే ఫుడ్‌ని తీసుకొనొచ్చారు మాకు పెట్టడానికి. మాకేందో తెలీదది. ఆ పేరేందో కొత్త కొత్త ఫుడ్డేమో అది చెప్పి అని ఫస్ట్ అది ఆర్డర్ చేసుకున్నాం మేము. ఏంటిదంటే కొత్తదనాన్ని కోరుకుంటాం నార్మల్‌గా మనం. ఇక్కడ మన మన డే స్టార్ట్ అవ్వడంతోనే మనము దేవుడా కొత్తదనాన్ని నాకు దయచేయి ప్రభా! నూతనంగా నా క్రియలుండాలా. నూతనంగా నన్ను మార్చు. ఎందుకట్లా చేసుకుంటామంటే, ఎప్పుడైతే మనము మన పాతదాన్ని మనం బయట పెడతామో, పాత హ్యాబిట్స్‌నన్నిటిని మనం బయట పెడతాము. చెడ్డ హ్యాబిట్స్‌నన్నిటిని మనం వదిలిపెడతామో, అప్పుడే మనకి కొత్తతనం బయటికొస్తది. కొత్తదనంతో నింపుతాడు దేవుడు. ఎట్లా అంటే దీనికొక ఎగ్జాంపుల్ చూపిస్తా. మత్తయి సువార్త 9 అధ్యాయము 17 వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 9 అధ్యాయము 17 వచనం. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయెరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోయెను. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అది మళ్ళీ మనం చూసుకొని చదువుకుందాం. అయితే ఏంటంటే ఇక్కడ ద్రాక్షారసం తయారు చేయడమే చాలా పెద్ద ప్రాసెస్ అది. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, అట్లాంటి ద్రాక్షారసం తయారు చేసి వాళ్ళేం చేస్తున్నారంటే పాత దాంట్లలోనే ఏస్తున్నారంట. ఆ! తిత్తులు ఎట్లుంటాయంటే అప్పటి కాలంలో ఎట్లుంటేవంట ఆహ్, చ్ చర్మంతో తయారు చేశారంట. చర్మంతో తయారు చేసే తిత్తులనమాట అవి. అవి కాలిపోయి మొత్తం అంతా దానిదంతా స్టఫ్ అంతా ఎళ్ళిపోయిన తర్వాత దాంట్లో ద్రాక్ష రసం ఏస్తే ఏమైపోతదది? కారిపోతది. ఇంగ అంత కష్టపడి తయారు చేసుకొని దాన్ని కార్చుకోవడానికా పాత దాంట్లో ఏసుకొని. ఇదెందుకు జెప్తున్నానంటే, మనము మన ఆత్మీయ జీవితాన్ని బాగా ఇంప్రొవైజ్ జేసుకొని, బాగా దాన్ని కట్టుకున్న తర్వాత, మన పాతదేదో మనకొకటి గుర్తొచ్చింటది. మన బ్యాడ్ థింగ్ ఈ పాపం అనేది గుర్తొచ్చింటది. అబ్బా! ఇంగ మొత్తం అంతా కారిపోయింటది మన కొత్త జీవితం అంతా. మనం ఏదైతే మన బాడీని, మన సోల్‌ని స్ట్రాంగ్ జేసుకొనింటామో, పాతదేదో ఒకటి గుర్తొచ్చి, ఆ కొత్తదంతా పాడైపోయుంటది. ఆ కొత్తదనాన్నంతా మనం పోగొట్టేసుకొనింటాం. సో, పాత తిత్తులలో ఎట్లయితే కొత్త ద్రాక్షారసం ఎయ్యమో, అట్లనే ఆల్రెడీ దేవుడు జెప్తున్నారు. మీరేదైతే పాపాలు చేసినారో వన్స్ మీరు ఒప్పుకున్న తర్వాత, ఆ పాపాలు ఇంక మీ దగ్గరుండవు. నా వీపు పైన వేసుకుంటాను. ఎన్నడు నేను దాన్ని వెనక్కి తిరిగి చూడనని చెప్తున్నారు. అంత క్లియర్‌గా ఆయన వాగ్దానం చేసిన వాడు అంత క్లియర్‌గా చెప్తున్నప్పటికి కూడా, మనం మళ్ళీ పాతవి గుర్తు చేసుకుంటుంటాం. అందుకే ఇక్కడ చెప్తున్నారు. పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం ఏసుకోమంట. సో, మన జీవితాలలో మన మనం ఇంకా ఆత్మీయంగా ఎదిగిన టైంలో మనకేం గుర్తొస్తాయంటే, మన పాత జీవితం గుర్తొస్తది. దాన్ని జూసి మనం ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవడం అది కాదు గానీ, మనం ఏం చేస్తామంటే మళ్ళా పాత జీవితంలోకే పోతాం. అరే! అప్పుడు నేను అట్లున్నిన్న కనీసం బైబిల్ గూడా చదవలే. ఇప్పుడు చదువుతున్నాను. హమ్మయ్య! థాంక్స్ దేవుడా అని చెప్పుకోము. అబ్బా! అప్పుడే మేము బాగా బ్రతికినాం గదా! బైబిల్ చదువుకునే టైంలోనే. ఇప్పుడు చదివితే ఏమైతదిలే, చదవకపోతే ఏమైతదిలే అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్‌లోకొచ్చేస్తాం మనం. అందుకే దేవుడు చెప్తున్నారు క్లియర్‌గా పాత జీవితాన్ని నువ్వు మర్చిపో ఇంకా. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటావో, ఇంక పాత జీవితాన్ని నువ్వు మర్చిపోవాల్సిందే.
నువ్వు కొత్తదనాన్ని నువ్వు ఎప్పుడైతే అదే దేవుడు చెప్తున్నాడు. నూతనమైన క్రియలను చేస్తాడంట. ఉత్త క్రియలు గాదంట. నూతనమైన క్రియలు. సో, ప్రతి డే మనము కొత్తదనాన్ని మనం పెంచుకోవాలి. ఈరోజు ఏం కొత్తగా చేయాలి దేవుని కోసము? ఈరోజు ఏం దేవునికి ఇష్టమైన పని ఈరోజు నేనేం చేయాలి? అట్లాంటి ఆలోచనలు మనం ఆలోచించుకోవాల. ఈ సమస్యలు ఇవి ఉండేవే. మనం చచ్చిపోయేదాకా ఈ సమస్యలుంటాయి. కానీ ఈ సమస్యలను చూస్తూ మనము కృంగిపోకూడదు గానీ, ఆ సమస్యలు ఒక్కసారి దేవుని పాదాల దగ్గరికొచ్చి, ఇది దేవుడా ఇది నా సమస్య. నా సమస్య నువ్వు తీర్చు అని దాన్ని పక్కన పెట్టేసేయాలింక. అది కష్టం చాలా. మనుషులంగా కష్టం. కానీ దేవుడే చెప్తున్నారు, "నీ సమస్యలు నువ్వు నా దగ్గరకొచ్చి అడుగు. నీ సమస్యలు నువ్వు అడుగు. నీ పాదాల దగ్గరకొచ్చి నువ్వు అడుగు." మోషే గారు ఏ విధంగా వచ్చి అడిగారో, "ఇద్దో నువ్వు నీ సన్నిధి ఉంటే తప్ప నేను కదలను. ఇదో నువ్వు ఈ కార్యం." ఆయన యాకోబు గారు ఏ విధంగా ఆయన పోరాడాడు. ఏమని? "నువ్వు ఈ సమస్య నువ్వు నాతో ఉంటే తప్ప, ఈ సమస్య నువ్వు నా దగ్గర నుంచి తీస్తే తప్ప." పెనుగులాడినాడంట ఆయన. డ్యాడీతో ఎట్లా మనం కొట్లాడుతామో నాకేదైనా కావాలని అట్లా పెనుగులాడినాడంట అట్లా. సో, అట్లా మనం గూడా దేవుని దగ్గర అడగాలంట. ఇదో ఈ సమస్య ఉంది. ఈ సమస్య తీర్చు ప్రభువా. నేను మళ్ళా ఈ సమస్యలోకి నేను పోవాలనుకోవట్లేదు. దీనివల్ల నా ఆత్మీయ జీవితం పోతుంది ప్రభువా. దీనివల్ల నేను ఎక్కువ ఆలోచిస్తున్నా దాని గురించే. అది నాకు తీసేస్తే నేను ఈ ఆత్మీయ జీవితంలో నేను ఇంకా ఎదగగలుగుతా అని ఒక ప్రామిస్ జేసుకుందాం దేవుని దగ్గర. ఆయన చేయలేడా? చేస్తాడు. అన్నీ చేస్తాడు. ఏమంటే మనం ఒక స్టాండ్ తీసుకొని ముందుకు అడుగెయ్యాలంతే. కానీ ఆ అడుగు మాత్రం మనం ఎయలేకున్నాం. ఆ స్టాండ్ తీసుకోవడం మాత్రం మనం చేయలేకున్నాం. సో, మూడోదేందంటే మన పాత జీవితాన్ని మనము తొలగించుకొని కొత్త జీవితంలోకి మనం రావాల. నాలుగోది జెప్పేసి నేను ముగిస్తాను. అక్కడ జూసుకుంటే ప్రాణము ఆశపడుతుందంట. ప్రాణము ఆశపడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ జెప్తా దీనికి. దేవుడు అంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే, దేవుడు మన లోపల ఉన్న విషయాల్ని కూడా ఆలోచించి దాని ఆన్సర్ ఇచ్చే దేవుడు. సో, అందుకోసం ఈ ఎగ్జాంపుల్ చెప్తా. మౌనిక మేడం అని ఒక మేడం ఉండేవారు. ఆ మేడము మా పెద్ద ప్రొఫెసర్. అసలు ఆ మేడం దగ్గరికెళ్ళాలంటేనే మాకు చాలా అంటే చాలా మందిని దాటి మేము ఆ మేడం దగ్గరికెళ్ళాలి. అట్లాంటి క్యాడర్ ఆ మేడంది. అయితే నాకేందంటే ఆ మేడంని ఫేస్‌బుక్‌లో చూసి, ఆ మేడం అవార్డ్స్ అవన్నీ చూసి మంచి ఇన్‌స్పిరేషన్ లేడీ ఈమ అసలు అని నేను మనసులో అనుకున్నాను. ఒక్కసారైనా ఆ మేడం దగ్గరికెళ్ళి నేను జస్ట్ షేక్ హ్యాండ్ అన్నా తీసుకోవాలా అని హృదయంలో ఒక ఆలోచన, ఒక ఇష్టం, ఒక కోరిక కలిగింది నాకు. హృదయంలో కలిగింది అంతే. దాన్ని మర్చిపోయినా ఇంగ. ఆ రోజు అనుకున్నా ఆ ఫేస్‌బుక్‌లో చూస్తూ, ఆ మేడం అవార్డ్స్ చూస్తూ ఒక్కసారి మేడంని కలవాలా అని. అంతే నెక్స్ట్ డే దాన్ని మర్చిపోయినాను. ఒక 3 డేస్‌లోనే మా ప్రొఫెసర్ అంటే నా గైడ్ ఉంటారు కదా! నా సూపర్వైజర్ ఆయన ఏం చేసాడంటే, "ఒక 5 డేస్ నువ్వు ఆ మేడంతో వర్క్ చేయాలా" అని చెప్పారు. నాకెంత హ్యాపీ అనిపించిందంటే అసలు క క కళ్ళకి నీళ్ళొచ్చేసినాయి. ఏందంటే ఆహ్, నార్మల్‌గా ప్రేయర్ చేయడం వేరు. నేను చాలా టైమ్స్ ఉపవాసం ఉండి ఒక పాయింట్ కోసం అడిగినాను దేవుని దగ్గర. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాను. నార్మల్‌గా ప్రార్థన చేసినాను. ఇట్లా జస్ట్ మనసులో ఒక కోరిక కోరుకొని వదిలిపెట్టినా కూడా దేవుడు దానికి చేస్తారా? అని నాకు అప్పుడు ఆన్సర్ ఇచ్చినాడు దేవుడు. అంటే నువ్వు ఏదడుగుతావో అది నాకిష్టం. నేను చేయడానికి రెడీగున్నాను అని. సో, అట్లాంటిదే ఇది ఏంటంటే ఆయన, ఆయన కొరకు మనం ఏ విధంగా ఉండాలంట ఆశ కలిగి ఉండాలంట. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన హార్ట్‌లో ఉన్న కోర్‌ని చూస్తాడంట. హి విల్ టచ్ అవర్ కోర్ అంటే ఆయన మన హృదయాల లోపల ఏదైతే బాధ లోపల మనుషులు ఏం చేస్తారంటే బాధ కలిగించి ఎళ్ళిపోతారు. దాన్ని పగలగొట్టి హార్ట్‌ని ఎట్లా అంటే పగలగొట్టి ఎళ్ళిపోతారు. కానీ దేవుడు ఎట్లవారంట, ఆ లోపల గాయాన్ని కడతాడంట ఆయన. ఆ లోపల ఏదైతే మనం బాధపడుతుంటామో మనుషులకి ఎవ్వరికీ తెలియకుండా కృంగిపోతా బెడ్ మీద పడుకొని ఏడుస్తూ, ఇంక నాకు ఏ సోర్స్ లేదు ప్రభువా అని అనుకుంటుంటాం చూడు. ఆ టైంలో ఆయన లోపల దాన్ని క్లియర్ చేస్తాడంట. లోపల దాన్ని టచ్ చేస్తాడంట ఫస్ట్. ఆ హృదయాన్ని టచ్ చేసి దాన్ని సరిచేసి పెడతాడంట. అందుకే వీళ్ళడుగుతున్నారు నా ప్రాణం కృంగిపోతుంది. ఫిఫ్త్ వర్స్‌లో చూసుకుంటే కీర్తన 42 ఫిఫ్త్ వర్స్‌లో చూసుకుంటే, నా ప్రాణమా నీవేళ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ హృదయంని వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు. మనం కూడా అట్లనే చేసుకోవాలి మన హృదయాన్ని. మనం బాధపడుతున్న టైంలో ఆపు బాధపడొద్దు. ఆల్రెడీ దేవుడు ఈ కార్యాలని ఆల్రెడీ చేసి పెట్టాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆల్రెడీ నీ పాస్ట్ లైఫ్ జూసుకో ఒకసారి. ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు. అట్లాంటి దేవుడు ఈ కార్యం జేయలేడా? అని మన హృదయాన్ని మనము
ఎట్లా జేసుకోవాలంట, ఎంకరేజ్ జేసుకోవాలంట. ఏమంట, "నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు. అసలు నువ్వెందుకు బాధపడుతున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవునియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ను స్తుతిస్తున్నాను." సో, మనము బాధపడకుండా మనుషుల దగ్గర ఆన్సర్స్ మనం ఇయ్యలేని పరిస్థితులలో ఇదో దేవుడు ఈ విధంగా మనకు ఆన్సర్స్ ఇస్తున్నారు. సో, మన హృదయాన్ని మనం ఎట్లా ఉంచుకోవాలంట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు, దేవా నా కొరకు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. సో, అదే రీతిగా మనము దుప్పి గురించి, దుప్పి ఏ విధంగా తన క్యారెక్టర్ ఎట్లా ఉంటదంటే, ఆ వాగుల కొరకు మాత్రమే ఎళ్తది. కానీ టెంపరరీ థింగ్స్ దగ్గరికెళ్ళదు. ఫస్ట్ థింగ్ మనం టెంపరరీ థింగ్స్ కోసం చూడకూడదు. మన పర్మనెంట్ థింగ్, మన ఎటర్నల్ లైఫ్ దాని కొరకే మనం చూడాల. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం దేవుని యొక్క సన్నిధిలోకి రావాల. కష్ట సమయంలలో, నష్ట సమయంలో మనం మోకాలుండి మనం ప్రార్థన చేయాల. థర్డ్ థింగ్ ఏందంటే, పాత జీవితాన్ని మనం పక్కన పెట్టేయాల. దేవుడు చెప్తున్నాడు నూతనమైన కార్యాలను చేస్తాడంట. ఎప్పుడు నూతనమైన కార్యాలు చేస్తాడు? నార్మల్ కార్యాలు కాదంట. నూతనమైన కార్యాలు ఎప్పుడు చేస్తారు అంటే, ఎప్పుడైతే మనం ఆయన పాదాల దగ్గరకొచ్చి ఆయన సన్నిధి కోరుకుంటామో, అప్పుడు ఆయన నూతనమైన కార్యాలు చేస్తాడంట. ఫోర్త్ థింగ్ ఏందంటే, ఆయన మన మన గాయాల్ని లోపల ఎక్కడో బాధపడుతున్న గాయాన్ని, చిన్న బాధ కూడా మనము భరించడానికి ఆయన ఇష్టపడడు. అయ్యో! నా బిడ్డ ఎంత నార్మల్‌గా మనము మనకిష్టమైన వాళ్ళు ఏదైనా చిన్న బాధపడుతుంటే రీసెంట్‌గానే ఒకటి జూసా. ఏంటంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసము ఆ పాప దొంగతనం చేసి మరీ వాడికేదో వాచ్ కొనిచ్చిందంట. వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చిందంట. ఆ గిఫ్ట్‌గా ఇయ్యడంలోనే ఆడ పోలీసోళ్ళకి దొరికిపోయింది ఆ పిల్ల. సో, ఇష్టమైన దాని కోసం మనం ఏం జేస్తామంటే ఎంత ప్రాకులాడతామో అట్లా దేవుడు మన ప్రాణంని కట్టడానికి నా బిడ్డ పాపం బాధపడుతుంది. ఇది అవసరం ఉంది నా బిడ్డకి నేను ఇయ్యాలనుకుంటున్నాను. అని ఇచ్చే టైంలోనే మనం ఏం చేస్తామంటే రాంగ్ వేలోకెళ్ళిపోతాం. టెంపరరీ థింగ్స్ కోసం ఎదురు చూస్తుంటాం. ఆయన ఇయ్యడానికి రెడీగా ఇట్లా చెయ్యి పెట్టింటాడు. ఇద్దో నేను ఇస్తున్నాను. ఇద్దో నీకు ఇది అడిగినావు గదా! దానికంటే పెద్దది. అదే చెప్తున్నాను గదా! నేనెప్పుడు ఒక పిక్చర్ మైండ్‌లోకొస్తది. 2 ఒక చిన్న బొమ్మ టెడ్డీ బేర్ మనం బెట్టుకుంటే, మనం ఇదో నాకిది కావాలి ప్రభా! ఇదో నేను దీనికోసమే ఉన్నానంటే, దేవుడు పెద్ద టెడ్డీ బేర్ ఆయన ఎనకాల బెట్టుకొనింటాడంట. అంత శ్రేష్టమైనది, అంత పెద్దది మనకియ్యాలనుకుంటున్నాడు. కానీ మనమేమో చిన్న వాటి కోసం జూస్తున్నాం. టెంపరరీ థింగ్స్ కోసం జూస్తున్నాం. దేవుడు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దుప్పి ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మనము టెంపరరీ థింగ్స్ కోసం ఎదురు చూడకూడదు. దేవుని యొక్క సన్నిధి కోసం మనం చూడాలా. మనం ఎటర్నల్ థింగ్ కోసం మనం ఎదురు చూడాలి. మన సమస్యలన్నీ దేవుని దగ్గర పెట్టేద్దాం. తర్వాత మన ఆత్మీయ జీవితం మనం కొత్త క్రియలు చేయడానికి మన ఆత్మీయ జీవితాన్ని మనము పెంచుకుందాం. ఫోర్త్ థింగ్ ఏందంటే మన లోపలున్న గాయాల్ని కూడా కడుతున్న దేవుడు. సో, ఆయన కొరకు మనం ఆశపడదాం. ఆయన కొరకు మనం తృష్ణగా ఉందాం. ఆయనను చూడాలా, ఆయనతో మాట్లాడాలా, ఆయనతో సమయం గడపాలా అనే ఒక ఆలోచనని మనం తీసుకొనొచ్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైనా వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి. ఎవరైనా వాక్యంలో ప్రేరేపించిన వారు వాక్యం నిమిత్తం ప్రార్థన చేయండి. థాంక్ యూ.